రూ. 1,00,000 ఇస్తే 1,00,000 రెట్లు ప్రచారం చేయించుకునేటటువంటి రోజులలో మొన్న సాయి కృష్ణ వాస్తవంగా జనసేన. అబ్బాయి జనసేన, వాళ్ళ అమ్మ జనసేన, వాళ్ళ మేనమామ జనసేన, వాళ్ళందరూ జనసేనే. అతను చచ్చిపోయినప్పుడు ఓ దుర్మార్గుడు చచ్చిపోతే నేనెందుకు మాట్లాడతాను అన్నారు పవన్ కళ్యాణ్. అట్లాగే జనసేన డిజోన్ చేసుకుంది. అదే సందర్భంలో సాయి కృష్ణ తల్లి అప్పటిదాకా కోర్టులకెళ్ళింది, పోరాడింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని పరామర్శించిన తర్వాతనే ప్రభుత్వం కేసు తీసుకోవడం ఇదంతా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ప్లస్ దానివల్ల ఒరిగేదేమీ లేదు. కాపులందరూ వచ్చేసి ఇటు ఓటేసేది లేదు. కానీ 20,00,000 రూపాయల పరిహారం పంపించారు చెక్కు. 20,00,000 రూపాయలు. కోర్టు ఖర్చులకి అన్నిటికీ కూడా ఉంచుకోమని. తర్వాత వస్తే ఆవిడ కోర్టులో కేసులు విత్డ్రా చేసుకుంది. అట్లాగే లాయర్‌ని మార్చేసేసింది. ఇంకో పక్కన అందులో సీసీటీవీ ఫుటేజ్ ఇష్యూ ఇదంతా పక్కకెళ్ళిపోయింది. దెన్ అసలు అదైనా జరిగిన జరగకపోయినా 20,00,000 సాయం చేసింది. ఇప్పుడు తాజాగా మత్స్యకారులు ఎవరైతే మొన్న చనిపోయారో ఆ మత్స్యకారులకి ప్రభుత్వం నుంచి గతంలో 10,00,000 రూపాయలు పరిహారం అని అనుకున్నారు. జగన్ టైంలో అంతకుముందు 5,00,000 ఉండేది టీడీపీ టైంలో. జగన్ 10,00,000 పెంచాడు. ఆ 10,00,000 రూపాయలు మన ప్రభుత్వం ఇచ్చింది. వీళ్ళు అదనంగా ఇచ్చింది ఏమి లేదు. ఇందులో 6గురు చనిపోయారు. ఒక అతను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు 7గురికి ఒక్కొక్కళ్ళకి 7,00,000 రూపాయలు చొప్పున 49,00,000 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. జగన్ ఇస్తున్నాడు. వాళ్ళకి అనౌన్స్ చేసుకొచ్చాడు. ఈ సందర్భంగా విశాఖపట్నం వెళ్ళడం, జనాలు పెద్ద ఎత్తున రావడం, రెండో పక్కన ఎవరైతే మత్స్యకార వర్గానికి సంబంధించినట్టు సిదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన యాక్సిడెంట్ని మర్డర్ కేసు కింద కట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కుట్రపూరితమైనటువంటి చర్యలు చేస్తున్నారంటూ ప్రకటించుకొచ్చారు. అదే సందర్భంలో ఆ రోజున వాళ్ళు రాత్రిపూట్ల పడవ మునిగిపోయినటువంటి సందర్భంలో ఇన్ఫార్మ్ చేయగానే కనుక సరిగ్గా రెస్క్యూ చేస్తుంటే 6గురు బతికేవాళ్ళు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఓవరాల్గా జగన్ది ప్రకటనలు ఈ పక్కన పెడితే, జనం పక్కన పెడితే సాయం మాత్రం పెద్దదిగానే చేస్తున్నారు.